డిఏను కూడా 2 డిఏలు కూడా వెంటనే ప్రకటించాలని ఆలోచనతోటి ఈ సమ్మె చేయడం జరుగుతూ ఉన్నది. ఈ సమ్మెకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఎన్జిఓ నాయకత్వం, ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ ఫెడరేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి ఈరోజు జాతీయ వ్యాప్త సమ్మెలో భాగంగా తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈరోజు అన్ని ఆర్డీఓ ఆఫీసుల ముందు, కలెక్టరేట్ల ముందు ఈరోజు భోజన విరామ సమయంలో ఈరోజు అందరం కూడా ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. ఈరోజు కరోనా పేరు చెప్పుకొని ఈరోజు కేంద్ర ప్రభుత్వం 3 డిఏలను ఫ్రీ చేసి ఉన్నది. ఆ 3 డిఏలను కూడా ఇమ్మీడియట్లీగా మేము ఇవాళ కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి కూడా మేము వాళ్ళందరికీ కూడా కోరుతున్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంతంగా పెండింగ్ ఉన్నటువంటి పీఆర్సీని కూడా ఇమ్మీడియట్లీగా మేము ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వానికి కోరుచున్నాం. అలాగే ఉన్నటువంటి మిగతా 2 డిఏల పరిస్థితి కూడా మరి ఈరోజు మాకు ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఉద్యోగులు తీవ్రంగా నష్టపోతున్నటువంటి మెడికల్ బిల్లు కూడా ఈరోజు కొత్తగా చేసినటువంటి ఈహెచ్ఎస్ స్కీమ్లో ఇప్పటి కూడా ఎవరిని కూడా తీసుకోవడం లేదు. దయచేసి వాళ్ళందరికీ కూడా ఈరోజు ఈహెచ్ఎస్ కింద పరిధిలోకి తీసుకొచ్చి అన్ని హాస్పిటల్తో మాట్లాడి ప్రతి ఒక్క ఉద్యోగులకు కూడా ఈరోజు మెరుగైన వైద్యం అందించాలని చెప్పేసి కూడా మేము ఈరోజు ధర్నాకు పూనుకున్నాం. అలాగే ముఖ్యమైన విషయం ఇంకోటి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా మనం తెలంగాణ సాధించుకున్న క్రమంలో ఆ రోజు అందరినీ కూడా మనం భర్తీ చేస్తామని చెప్పి ఉన్నాం. కానీ ఇప్పటివరకు కూడా దాని గురించి ఎలాంటి ఊసే లేకుండా చేశారు. అలాగే 61 ఏళ్లకు పదవి విరమణ వయసును కూడా మనము పెంచాలని ముందే అనుకున్నాం. కానీ ఇప్పటివరకు కూడా అది కూడా అమలుకు నోచుకోలేదు. దయచేసి ఉద్యోగస్తులందరూ కూడా ఎంతోగా ఎదురు చూస్తున్నటువంటి 61 ఏళ్లను అలాగే పీఆర్సీని అమలు చేసి కొత్త పెన్షన్ విధానం ఏదైతే 2004లో తీసుకొచ్చినటువంటి కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అందరినీ కూడా జీపీఎఫ్లోకి కన్వర్ట్ చేసి వాళ్ళందరూ కూడా పెన్షన్ ఉద్యోగి యొక్క ప్రాథమిక హక్కులా భావించి అందరికీ ఖచ్చితంగా కూడా పెన్షన్ ఇవ్వాల్సిందిగా అని చెప్పేసి మేము అందరం కూడా ఈరోజు ధర్నా చేస్తూ ఉన్నాం. ఈ ధర్నాలో ఖచ్చితంగా కూడా రేపు పొద్దుగాల రాష్ట్ర ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఉద్యోగుల పట్ల పూర్తిగా మొండి వైఖరి చేస్తూ ఉంది. దయచేసి కూడా ఉద్యోగస్తులు అంటే ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క అంశాలను ఈరోజు కూడా ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఈరోజు ఉద్యోగస్తులందరికీ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి మా అందరి కూడా మానవతా దృక్పథంతో ఆలోచించి మా యొక్క అన్ని డిమాండ్లను మీరు అందరు కూడా తీరుస్తారని ఈరోజు గజ్వెల్ ఇంటిగ్రేటెడ్ కాంప్లెక్స్లో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా వచ్చిన ఉద్యోగులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై టీఎన్జిఓస్.